హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు షార్ట్స్ రెసిపీ. ఈరోజు నేను ఏం రెసిపీ చేయబోతున్నానంటే ఎగ్ బజ్జీ అలాగే మిర్చి బజ్జీ చేయబోతున్నా. దీనికి కావాల్సిన ముందుగా 4 గుడ్లు అయితే తీసుకొని బాయిల్ చేసేసుకొని 2 భాగాలుగా అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. శనగపిండిలో కొంచెం వాము అలాగే సోడా ఉప్పు వేసి ఇలా కొంచెం మరీ లూజ్గా కాకుండా టైట్గా కలిపి ఇలా బజ్జీ అయితే వేసేసుకుంటున్నాను అనమాట. చూడండి, ఫుల్గా డిప్ చేయాలి. మన ఎగ్ని ఫుల్గా డిప్ చేసి చక్కగా వేసుకోవాలి. అలాగే ముందుగా కొంచెం క్యారెట్, ఆనియన్స్, కొత్తిమీర అలాగే లెమన్ ఇట్లా కట్ చేసి మొత్తం మిక్స్ చేసి పెట్టుకున్నాను. బజ్జీ అయితే మరీ హీట్గా ఉన్నప్పుడు వేయమాకండి ఫ్రెండ్స్, ఎందుకంటే మరీ హీట్గా ఉన్నప్పుడు వేస్తే పైన మాడిపోతుంది, లోపల అనేది కుక్ అవ్వదన్నమాట. అందుకని ఫ్లేమ్ కొంచెం మీడియంలో పెట్టుకొని ఈవెన్గా కుక్ చేసుకోండి. మొత్తం లోపల కూడా అంతా చక్కగా మంచిగా కుక్ అవుతాయి అన్నమాట. అలాగే నా దగ్గర 4 మిర్చి బజ్జీ అయితే ఉన్నాయి. వాటిని కూడా మిర్చి బజ్జీలా వేద్దామని చెప్పేసి అయితే వేస్తున్నాను. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్లా బాగుంటుంది. వెదర్ కూడా కూల్గా ఉంది, సరే తింటే బాగుంటుంది వేడి వేడిగా అని చెప్పేసి ఈ రెసిపీ అయితే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. మిర్చి బజ్జీ కూడా రెడీ అయిపోయినాయి అన్నమాట. వీటిల్లో మధ్యలోకి ఘాట్లు పెట్టుకొని చక్కగా వాటిలో ఉప్పు, కారం అలాగే మసాలా, చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్స్ అయితే కూడా చక్కగా మొత్తం ఈ మధ్యలో ఘాట్ ఏదైతే పెట్టుకున్నామో అందులో చక్కగా పెట్టుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఫైనలీ ఇలా వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంట్లో అయితే. చాలా బాగా వచ్చినాయి. ఫైనలీ అయితే లెమన్ జ్యూస్ పిండకపోతే ఎట్లా బజ్జీ టేస్ట్ అనేది రాదు కదా. ఫైనలీ అయితే లెమన్ జ్యూస్ అయితే అలా పిండుకుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.